చేయగలుగుతున్నా. నాకు ఉన్నటువంటి మెయిన్ ఆభరణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. మా ప్రజలకు కావాల్సింది కూడా అదే, నిజం నిర్భయంగా బయటికి చెప్పడం. అది ఎవరు ఏంది అనేది కూడా నేను కేర్ చేయ. సో మరి చెప్పండి, మాట్లాడతారా? మాట్లాడరు. సో తద్వారా కేసీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే ప్రజలు కూడా మళ్ళీ రావాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటున్నట్లా ఈ రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి చూసి, రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ చూసి మళ్ళీ పబ్లిక్ తింటే తిన్నాడు కానీ పబ్లిక్కి పెట్టిండు కదా, తింటే తిన్నాడు కానీ ఏదో ఒకటి చేసింది కదా, వాళ్ళకన్నా వీళ్ళు కొద్ది గొప్ప బెటర్ కదా అనే కాడికి ప్రజలు వచ్చిండ్రంటే అది మీ అసమర్థత పాలన. సో ఈ టాక్ అంతా పోవాలి, వీళ్ళు కూడా సైలెంట్ అవ్వాలి అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పేరు కూడా కొద్దిగా పెరుగుతుంది అని చెప్పి అక్కడ పావులు కలుపుతున్నారు అని చెప్పి టాకు. మరి ఇది జరిగినా జరగకపోయినా ఎక్కువ టైం లేదు బాస్. ఇంకా ఏడాదిన్నరలో ఏమవుతుంది? ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు రావచ్చు. సమయం లేదు మిత్రమా, జమిలీ ఎన్నికలు రావచ్చు. బిల్ పాస్ అయింది. 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇటు ఎమ్మెల్యే ప్లస్ అటు ఎంపీస్ అన్నీ కూడా ఒకేసారి అన్ని రాష్ట్రాలల్లో ఒకేసారి ఎన్నికలు అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? దీని ద్వారా ఏమవుతుంది? వీళ్ళకి ఎక్కడ ప్రచారం చేయాలో అర్థం కాదు. కొద్దో గొప్ప డబ్బులు ఖర్చు తక్కువవుతుంది. డబ్బులు మిగులుతాయి. ఒకటి, ఎవరైతే దొంగ ఓటు గ్రాబర్స్ అంట, నేను ల్యాండ్ గ్రాబర్స్ ఎట్లనో ఓటు గ్రాబర్స్, ఎవరైతే దొంగ ఓట్లు వేస్తారో ఆ దొంగ ఓట్ల ముఠా పప్పులు ఉడకవు. పోలింగ్ బూత్ల దగ్గర ఇన్ని పోలింగ్ బూత్లకి ఇన్ని పైసలు అని చెప్పి వీళ్ళు మనుషులు పెట్టుకొని ఎరేరు. జరిగేదంతా కూడా తగ్గుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 40% అన్నా తగ్గుతుంది. ఒక ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఎలక్షన్ బయటికి వస్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని జమిలీ ఎన్నికలకు యావత్ భారతదేశంలో కొంతమంది ఈ దొంగ ఓట్లు వేసుకొని గెలిచేటోళ్ళకి తప్ప సామాన్య ప్రజలందరూ కూడా కుషుకున్నారు. ఈ జమిలీ ఎన్నికలు వస్తాయి. బైఫర్కేషన్ చేయడం ఒకటే ఆలస్యం. బైఫర్కేషన్లు అయితే తెలంగాణ నియోజకవర్గాలు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరిగిన తర్వాత మరి జమిలీ ఎన్నికలు వస్తాయి. ఈ లోపల బీజేపీ నాయకులు తెలంగాణలో పనిచేస్తే, ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే బీజేపీ గ్రాఫ్ 2వ స్థాయికి వస్తుంది. లేదు మేము ఇట్లనే ప్రశ్నించాం, అధ్యక్షుని ప్రకటించే వరకు మాకు ఎవరెక్కడ పోతే మాకెందుకు అని చెప్పి ఎవరిది వాళ్ళ యమునా తీరే పోతే మళ్ళా ప్రాంతీయ తత్వానికే ప్రజలు మొగ్గు చూపుతారు. ఇది తథ్యం, ఇది గ్యారంటీ. సో ఇక అంటే చాలామంది మరి ఏకీభవిస్తారు కూడా నేను చెప్పిన మాటలతోటి.